జనవరి చివరి వారానికి వచ్చేసాం. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నా పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పంటల్లో చీడపీడల సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా రబీలో వేసిన మినుము, పెసర వంటి అపరాల పంటల్లో తామర పురుగు, తెల్లదోమ వంటి రసం పీల్చు పురుగులతో పాటు పల్లాకు తెగులు బెడద కనిపిస్తోంది. వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కెల్లా లక్ష్మణ్. మన రాష్ట్రంలో దాదాపు ఒక 11 లక్షల ఎకరాల వరకు కూడా పెసర, మినుము వంటి అపరాలని రబీ కాలంలో పండించడం జరుగుతుంది. అయితే ఈ అపరాలలో మన రాష్ట్రంలో దిగుబడులు చాలా తక్కువగానే నమోదవడం జరుగుతుంది. వీటిలో ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క అపరాలలో పల్లాకు తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఈ యొక్క తొలి దశలో ఈ పంటకు ఆశించినప్పుడు ఈ యొక్క ఆకులన్నీ పసుపు రంగుగా మారుకుపోయి కిరణజన్య సంయోగ క్రియ పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దానివలన పూత కూడా రాకుండా, పిందె కూడా కట్టకుండా దిగుబడులు పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. పిందె వచ్చిన తర్వాత పిందెలు వంకర వారిపోయి గింజ పూర్తిగా కట్టకుండా దిగుబడులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పల్లాకు తెగుల్ని మనం సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవాలి. దీనికి సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. పెసరలో అయితే పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునే రకాలు ఎల్జీజ్ 607 కానీ, ఎల్జీజ్ 630 కానీ వంటి రకాలను మనం విత్తుకోవాలి. అదేవిధంగా మినుములో అయితే మనకి ఎల్బీజీ 884 కానీ, ఎల్బీజీ 787 కానీ, అదేవిధంగా ఎల్బీజీ 904 కానీ, అదేవిధంగా టీబీజీ 104 వంటి రకాలని మనం విత్తుకొని ఈ యొక్క పల్లాకు తెగులు రాకుండా కూడా మనం పంటను పండించుకోవచ్చు. అయితే ఈ పల్లాకు తెగులు ప్రధానంగా గట్ల మీద ఉండే కలుపుకి మొదట ఆశించి ఆ కలుపు మొక్కల నుంచి రసం పీల్చే పురుగుల ద్వారా మొక్కలకు ఆశించేట అవకాశం ఉంటుంది. పల్లాకు తెగులే కాకుండా తామర పురుగుల ద్వారా ఈ యొక్క వైరస్ తెగులైనటువంటి ఆకు ముడత పురుగు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా వైరస్ తెగులు కాబట్టి రెండింటినీ కూడా సమగ్రంగా మనం యాజమాన్యం చేసుకోవచ్చు. పొలం గట్ల మీద ఎటువంటి కలుపు లేకుండా మనం ప్రధానంగా చూసుకోవాలి. ఎప్పుడైనా ఒకవేళ ఈ పల్లాకు తెగులు కానీ, అదేవిధంగా ఆకుముడత వంటి వైరస్ తెగులు ఆశించినప్పుడు 1-2 మొక్కలకు ఆశిస్తే ఆ మొక్కల్ని మనం పూర్తిగా పీకివేసి దూరంగా పారవేయడం అనేది చేయాలి. పల్లాకు తెగులు అయితే తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఆకుముడత అయితే తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమని ముందుగా మనం పసుపు రంగు జిగురు అట్ట ఎర్రలు అంటాము. ఇవి పొలంలో ఒక 20 వరకు కూడా ఎకరానికి పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క తెల్లదోమలు వాటికి ఆకర్షించబడి అతుక్కోవడం జరుగుతుంది. ఈ యొక్క తామర పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి నీలపు రంగు జిగురు అట్టలు ఒక ఎకరానికి ఒక 20 వరకు కూడా అట్టలు పెట్టుకున్నట్లయితే తామర పురుగుల్ని మనం యాజమాన్యం చేసుకోవచ్చు. తర్వాత దశలో ఒకవేళ ఈ పురుగు ఉధృతి గమనించినట్లయితే తొలి దశలో ఈ యొక్క వేప నూనె 5 మిల్లీలీటర్లు కానీ, 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని కానీ పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్లని పెట్టనివ్వకుండా పురుగుల్ని చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. ఒక పురుగు ఉధృతి పెరిగినట్లయితే ఎసిఫేట్ అనే మందునైతే 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల్ని కానీ, అదేవిధంగా మనం ఈ యొక్క తెల్లదోమను కానీ సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క ఆకుముడతన వ్యాపింపజేసేటటువంటి తామర పురుగులే ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే తామర పురుగులను మనం సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవచ్చు.